డాక్టర్ మ్యాంగో ఫామ్ ఫ్రెష్ బంగినపల్లి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మ్యాంగోలో సకింగ్ పెస్ట్ అండి. సకింగ్ పెస్ట్లో మీరు చూసినట్టయితే మేజర్గా బ్రౌన్ ప్లాంట్ హోపర్స్, అలాగే మనకు వచ్చినప్పటికి ఫ్రూట్ ఫ్లై అది కూడా ఉంది. మేజర్గా బ్రౌన్ ప్లాంట్ హోపర్ వల్లే మ్యాంగోలో మనకి సూటీ మోల్డ్ అంటే మీరు చూసే ఉంటారు, లీఫ్ మీద చాలా బ్లాక్ అవుతుంది. సో ఈ లీఫ్ అంతా బ్లాక్ కలర్లో అయ్యి సో ఈ ప్లాంట్కి ఫోటోసిన్థసిస్ అనే ప్రాసెస్ అనేది తగ్గుతుంది. సో ఎక్కడ కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే మీకు సూటీ మోల్డ్ బాగా దగ్గరగా చూడొచ్చు. ఇలా అవ్వడం గల కారణం ఏంటంటే ఇప్పుడు చూసిన మీకున్న ఆ ఫ్లైస్. సో దీన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా మేజర్ ఆస్పెక్ట్. సో ఫార్మర్ ఆస్పెక్ట్లో కొన్నిసార్లు ఆ స్టేజ్ మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే కొన్ని ప్లాంట్స్ ఎర్లీ ఫ్లవరింగ్ వస్తాయి, కొన్ని ప్లాంట్స్ మిడ్ వస్తాయి. సో మనకి డిసెంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే వీటిని డిసెంబర్లో స్టార్ట్ అయినప్పుడు జనవరి ఫస్ట్ వీక్ దాకా మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఏదో ఒక ఇన్సెక్టిసైడ్ని స్ప్రే చేయాల్సి వస్తుంది. సో మీరు అలా చూసుకున్నట్టయితే థైమిథాక్సమ్ ఫస్ట్ డోస్గా ఇస్తాం, సెకండ్ ఇమిడాక్లోప్రిడ్ ఇస్తాం. జనరల్లీ సేఫ్ ఫర్ బీస్ ఆర్ ఫ్లైస్, అందుకని మనం ఇప్పుడు కూడా ఇమిడాక్లోప్రిడ్ మాత్రం ఇవ్వాలి. సో లేదనుకోండి డైమిథైడ్ ఇస్తాం, అది ఒక 15 డేస్ గ్యాప్లో. లేకపోతే లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో దానికి ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది అనుకుంటే థైమిథాక్సమ్ ఇస్తాము. సో వీటన్నిటితో పాటు పంజిసైడ్ కామన్గా అది 2 కాంబినేషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది. వీటితో పాటు కూడా ఫ్లానోఫ్లిక్స్. సో ఇది గ్రోత్ని ఎక్కువ ఫ్లవరింగ్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ 3 స్టేజెస్ని మనం అప్ టు జనవరి ఫిబ్రవరి దాకా ఫాలో అవుతామో సో వీ కెన్ రిడ్యూస్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్. మీరు దీన్ని బాగా తగ్గించే ఇన్సిడెంట్స్ని. నేను ఈ ఆర్చిడ్ని ఒక 40 డేస్ బ్యాక్ తీసుకున్నాను. సో వీటన్నిటిలో కూడా సకింగ్ పెస్ట్ కంట్రోల్ కోసం ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఏర్పాటు చేశాను. ఇందులో కూడా ఫ్లైస్ ఎక్కువగా మ్యాంగోలు మనం తిన్నప్పుడు ఫ్లైస్ వస్తూ ఉంటాయి, అదే లార్వాలు వస్తూ ఉంటాయి, తెల్లటి పురుగులు వస్తాయి. సో వాటిని కంట్రోల్ చేయడం కోసమే ఈ యొక్క వీటిని తీసుకున్నాను. అలాగే స్టిక్కీ ట్రాప్స్ తీసుకున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే ఇంకా మేజర్ పెస్ట్ వచ్చినప్పటికీ లీఫ్ వెబ్బర్. సో మీరు ఒకసారి చూడండి, ఇదంతా కూడా డ్యామేజ్ అయింది. నేను తీసుకునేటప్పుడు ఫుల్గా డ్యామేజ్ అయింది. నేను ఇది తీసుకున్న దగ్గర నుంచి దీని మీద కొంత కెమికల్ని, కొంత నీమ్ ఆయిల్ని, సో డిఫరెంట్ పంజిసైడ్ గమ్స్ని అన్నీ వాడి దీనికి ఉన్న మొత్తాన్ని తీసాను, గ్రీన్ కలర్లో తీసుకొచ్చాను లీఫ్ని. అండ్ సేమ్ టైం డ్యామేజ్ అయిన పోర్షన్ అన్ని కూడా న్యూ ఫ్లెష్కి వచ్చేసినాయి. సో దిస్ మీన్స్ ఇట్స్ ఇండికేషన్ టు ప్లాంట్ రికవరీ, అంటే ఇది నెక్స్ట్ మళ్ళీ ఫ్రూటింగ్కి ఫ్లవరింగ్కి అవకాశం ఉంది. సో చాలా వాటికి ఇది ఇక్కడ చూడండి, ఇది లీఫ్ వెబ్బర్. ఈ లీఫ్ వెబ్బర్ని కూడా మనం కంట్రోల్ చేయకపోతే ప్లాంట్లో మనకు అనుకున్నంత ఫుడ్ మెటీరియల్ తయారవదు, ఏది ఫ్రూటింగ్ స్టేజ్లో. సో ఇక్కడ నేను ప్రతి ప్లాంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో ఎక్కడ ఏది అవసరం. జనరల్గా మ్యాంగోలో వచ్చినప్పటికీ మన కన్జ్యూమ్షన్ ఎక్కువ చేస్తూ ఉంటాం, తినే ఫ్రూట్ కాబట్టి హై లేబుల్డ్ ఇన్సెక్టిసైడ్ని అసలు రికమెండ్ చేయకూడదు. సో అందుకని నేను ఇక్కడ కూడా గ్రీన్ లేబుల్కే వెళ్తున్నాను. ఈవెన్ ఐ స్టాప్ టు ఎంటైర్ కెమికల్ ప్రాసెస్. ఇప్పుడు నేను ఓన్లీ నీమ్ ఆయిల్ 10,000 ppm ఒక 6,000 స్పెండ్ చేసి ఒక బాక్స్ తీసుకున్నాను ఒక కంపెనీలో. సో ఇప్పుడు వాటితోనే స్ప్రేయింగ్ అవుతుంది. మీరు చూసినట్టు ఇక్కడ కూడా స్ప్రేయింగ్ ఆపరేషన్ జరుగుతుంది ఎర్లీ మార్నింగ్లో. సో చూడండి, సో ఈ 10 రోజుల్లోనే మళ్ళీ మేము హార్వెస్ట్ చేయబోతున్నాము డాక్టర్ మ్యాంగో ఫామ్ ఫ్రెష్ అని. సో మీకు ఫ్రూట్స్ కావాలనుకుంటే చాలా స్వీట్గా ఉన్న ఫ్రూట్స్ని, మంచి క్వాలిటీ ఉన్న ఫ్రూట్స్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.